నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెగా డిఎస్సి ప్రక్రియపై మంత్రి నారా లోకేష్ స్పష్టత ఇచ్చారండి. అత్యంత పారదర్శకంగా డిఎస్సి నిర్వహించామని కూడా నారా లోకేష్ గారు చెప్తున్నారు. జగన్కు చర్చకు రావాలని సవాల్ కూడా విసిరాడండి. ఎందుకంటే నారా లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు, అసెంబ్లీలోన బయట తేదీ సమయం ఫిక్స్ చేస్తే చర్చకు సై అని మెగా డిఎస్ పై జగన్కు లోకేష్ సవాల్ ఇసిరారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మెగా డిఎస్సి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉద్యోగం చేసుకున్న టీచర్లను కూడా అవమానిస్తున్నారు. గురువు అంటే ఎంతో తల్లిదండ్రి తర్వాత గురువులు అంత ప్రాధాన్యత. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో గురువు లేనిది ఎవరు కూడా ఎదగలేరు. అట్లాంటి గురువులను అవమానిస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మెగా డైస్ మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఒరిస్సా నుంచి కూలీలను రప్పించుకొని వాళ్ళతో ధర్నాలు చేపిస్తున్నారు. టీచర్లు దాని మీద తిరగబడుతున్నారు. మేము పారదర్శకంగా ఎగ్జామ్స్ రాసి కష్టపడి తిని తినక ఎన్నో బాధలు పడి ఉద్యోగం సంపాదించుకుంటే ఈరోజు మా మీద నిందులేస్తారా అని టీచర్లే వైఎస్ఆర్సీపీ మీద తిరగబడే కాడికి వచ్చారు. దీని మీద అసెంబ్లీలో లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు, అసెంబ్లీలోన బయట తేదీ సమయం ఫిక్స్ చేస్తే చర్చకు సై అంటున్నాడు నారా లోకేష్. మెగా డిఎస్ పై జగన్కు లోకేష్ సవాల్ విసురుతున్నాడు. టెట్ నుంచి నియామకం వరకు పారదర్శకమని రోజుకో కేసు వేసి అడ్డుకోవాలని అనుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మరో 3 డిఎస్సీలు 3000 పోస్టులతో త్వరలో డిఎస్పి నోటిఫికేషన్ బదిలీల చట్టంలాగే నియామకాలు చట్టమని లోకేష్ గారు చెప్తున్నారు. ఏపీ అసెంబ్లీలను మెగా డిఎస్ పై మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. డిఎస్సి పరీక్షలను ఎంతో పారదర్శకంగా నిర్వహించినట్లు కూడా నారా లోకేష్ గారు చెప్తున్నారు. దమ్ము అంటే అసెంబ్లీకి వచ్చి డిఎస్ పై చర్చించాలని వైఎస్ జగన్కు సవాల్ ఇసిరారు. ప్రెస్ మీటర్లో కాకుండా శాసనసభ వేదిక చర్చకు సిద్ధం కావాలని ఆయన సవాల్ ఇసిరారు. కాబట్టి నారా లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు, డిఎస్సి మీద మీరు వస్తే మీకు అన్నీ కూడా వివరంగా చెప్తానని వైసీపీ వాళ్లకు సవాల్ ఇస్తున్నారు. తేదీ సమయం ఫిక్స్ చేస్తే చర్చకు సై అంటున్నాడు. మెగా డిఎస్ పై జగన్కు లోకేష్ సవాల్ ఇస్తున్నాడు. అసెంబ్లీలోనా బయట మీ ఇష్టం, ఎక్కడైనా రండి, నేను మీరు అడిగిన వాటికి అన్నిటికి కూడా సమాధానం చెప్తానని నారా లోకేష్ గారు చెప్తున్నారు. ఎందుకంటే టీచర్లను అవమానించడం మంచి పద్ధతి కాదని, మేము మెగా డిఎస్సి పారదర్శకంగా నిర్వహించామనేది కూడా చెప్తున్నారు. మెగా డిఎస్సికి 3,36,300 మంది 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారు. 154 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. 42,000 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంకు రూపొందించామని, మొదట టెట్ నిర్వహించి అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామని, మొత్తం కంప్యూటర్ ఆధారిత పరీక్షలు కావడంతో దేశంలో అనేక సమస్యలకు సేవలు అందిస్తున్న టీసీఎస్ సెంటర్ల ద్వారా పరీక్షలు నిర్వహించామని, డిఎస్సి ఫలితాల అనంతరం కూడా 33,830 సందేహాలను నివృత్తి చేశామని, మెగా డిఎస్సి ఆపాలని కొందరు తీవ్రంగా ప్రయత్నించి 148 రోజుల్లో దాదాపు రోజుకు కేసు ఫైల్ చేశారు. మొత్తం 336 కేసులు పడ్డాయి. అన్నిటినీ న్యాయబద్ధంగా పరిష్కరించి దేశ చరిత్రలో తొలిసారి ఆర్జెంటల్ రిజర్వేషన్ డిఎస్సిలో అమలు చేశామని, క్రీడలను ప్రోత్సహించామని మా ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేష్ గారు చెప్తున్నారు. ఇంకా ఏమి చెప్తున్నారంటే, టీచర్లు నేను హామీ ఇస్తున్నా, ఎవరు ఆందోళన చెందొద్దు. వైసీపీ 5 ఏళ్ళు ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. జగన్ సభకు వస్తే ఇది అడుగుదామనుకున్నా. ఇంకపై ప్రతి ఏటా డిఎస్సిని ఇస్తాం. ఈ ఏడాది 3,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉగాదిలోపు టీచర్లను పాఠశాలలో పంపుతామని నారా లోకేష్ గారు చెప్తున్నారు. ఇంకా నారా లోకేష్ గారు ఏమంటున్నారంటే, కులాలు మతాలతో చిచ్చు పెట్టాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, గొడ్డల పార్టీ అండతో ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి క్రీడా కోటాలో ఒక సామాజిక వర్గానికి ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని తప్పుడు ప్రచారం చేశారు.
క్రీడా కోటలో 372 ఎంపికైనాయి. వీరిలో 46 మంది ఓసీ, 188 మంది బీసీ, 112 మంది ఎస్సీ, 29 మంది ఎస్టీలు ఉన్నారు. అలాగే దీని మీద కూడా కోర్టుకు వెళ్ళారు. న్యాయస్థానం ఎదురు ప్రశ్నించింది. జాబ్ క్యాలెండర్లో దాదాపు 10,060 పోస్టులు భర్తీ చేశామనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 5 సంవత్సరాల్లో ఒక టీచర్ పోస్టును కూడా ఇవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటికి కూడా అభివృద్ధి డెవలప్మెంట్ చేసుకుంటూ మెగా డిఎస్సి నిర్వహించి 16,000 పోస్టులను దీనిలో ఫిలప్ చేయడం కూడా జరిగింది. ఈ 16,000 మందికి బుద్ధు ఒక కుటుంబం 16,000 కుటుంబాలు బతుకుతున్నాయంటే లోకేష్ గారి యొక్క చొరవ. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకొని వాళ్ళు ఈ బుద్ధు టీచర్ పోస్టులు రావడం వాళ్ళ యొక్క కుటుంబానికి కూడా ఒక ఆధారంగా నిలుస్తుంది. అట్లాంటి టీచర్ పోస్టుల మీద వైసీపీ వాళ్ళు ఎగతాళిగా చేస్తూ ధర్నాలు చేస్తూ డిఎస్సిని రద్దు చేయాలా, అన్యాయం జరిగిందంటే ఈ 16,134 300 చేంజ్ ఇంచుమించు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ పొద్దు రోడ్ల మీద పడాలన్నా ఆలోచించుకోండి. వైసీపీ చేసేది మంచిగా చెడ్డదా అనేది కూడా ఆలోచించుకోవాలా. ఎందుకంటే 16,341 పోస్టులు అండి మొత్తము డిఎస్సి పోస్టులు ఇచ్చారు. 16,341 పోస్టులు తీసుకున్న వాళ్ళు ఈరోజు మెగా డిఎస్సి రద్దు చేస్తే వాళ్ళ కుటుంబాలన్నీ బయటపడతాయి కదా. మీరే ఆలోచించండి. ప్రజల కోసం మేము చేస్తూ ఉంటే మెగా డిఎస్సి 2025లో 16,340 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. 15,941 పోస్టులు భర్తీ చేశాం. 148 రోజులు ఈ ప్రక్రియ పూర్తయింది. చూడండి, ఎన్టీఆర్ ఆయాయం నుంచి విద్యకు టీడీపీ ప్రాధాన్యత ఇచ్చింది. సీఎం చంద్రబాబు విద్యా వ్యవస్థను బలోపేతం చేశారు. 1994లో డిఎస్సి విధానం వచ్చింది. అప్పటి నుంచి ఒక టీడీపీ ఆయంలోనే 1.8 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చాం. 2019-24 మధ్య టీచర్లు లేక 12 లక్షల మంది పేద పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళారు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 117తో పాఠశాలలు నష్టపోయినాయి. కాబట్టి మేము డిఎస్సి పోస్టులు ఇచ్చి పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యను అందిస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు టీచర్ల మీద కూడా ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్టు? అదే జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నారు నారా లోకేష్ గారు. అసెంబ్లీలోన బయట తేదీ సమయం ఫిక్స్ చేస్తే చర్చకు సై. మెగా డిఎస్పి పై జగన్కు లోకేష్ గారు సవాల్ విసిరారు. మీకు ఏమి డౌట్లు ఉన్నాయో రాండి, మీరే డేట్ చెప్పండి, టైం చెప్పండి. అసెంబ్లీ కన్నారా బయటకన్నారా నేనే వస్తా. మీ వాళ్ళని ఎంతమందినన్నా తెచ్చుకో, లేదు ఎవరినన్నా పంపించు, దేనికైనా రెడీ. మీరు ఆడించిన ఆరోపణలకు నేను సమాధానం ఇస్తా అని లోకేష్ గారు డైరెక్ట్గా సవాల్ ఇస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఒక్కరికి కూడా పూర్తి సబ్జెక్ట్ లేదు. వాళ్ళకు డిఎస్సి ఎలా పెట్టాలో తెలియదు, టీచర్ పోస్టులు ఎలా వస్తాయో తెలియవు. కానీ ఇప్పుడు లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు, మీరు ఎవరైనా సరే రాండి, మీకు అందరికీ నేను సమాధానం చెప్తాను, మీకు ఏమన్నా డౌట్లు ఉంటే మీకు క్లియర్ చేస్తాను అనేది కూడా చెప్తున్నారు నారా లోకేష్ గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సమయము డేటు చూసి లోకేష్ సవాల్ స్వీకరిస్తాడా లేదా అనేది త్వరలో తెలుస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.